ఎవరైతే మీలో చాలా మంది నవేడేస్ జాబ్స్ రావట్లేదు అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ఎంతమంది అంటే అంతమంది జాబ్స్ రావట్లేదని ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే ఉద్యోగాలు రావట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గురు బలం తక్కువగా ఉంటే మనకి ఉద్యోగాలు అనేటివి మనం ఎంత కష్టపడ్డా కూడా, మనం ఎంత క్వాలిఫైడ్ అయినా కూడా ఒక్కొక్కసారి అనుగ్రహం జరగదు. మనం బాగా చదివి దాని మీద నాలెడ్జ్ని సంపాదించుకోవాలి. ఆ నాలెడ్జ్ని మనము బుక్ రూపంలోనే కాదండి, లోక జ్ఞానపరమైనటువంటి నాలెడ్జ్ని కూడా మనం సంపాదించాలి. లీడర్షిప్ క్వాలిటీని సంపాదించుకోవాలి. మనలో దేని కారణంగా మనకి ఉద్యోగం రావట్లేదు ఆ తప్పుని మనము సర్దిద్దుకోవాలి. అన్ని చేసిన తర్వాత కూడా మాకు రావట్లేదు అంటే ఒక 5% లక్ను కూడా మనము విశ్వసిస్తాం కదా. అదే 5% లక్ రావాలి అని అనుకుంటే ఎవరైనా సరే అండి, మనకు గుల్బర్గా డిస్టిక్ లో గాన్గాపూర్ అనే ఒక క్షేత్రం ఉంది. అది చాలా మోస్ట్ పవర్ఫుల్ అయినటువంటి దత్తక్షేత్రం అండి. ఆ దత్తక్షేత్రానికి ఎవరైతే మాకు ఉద్యోగాలు రావట్లేదు అని అనుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు మీ కష్టం మీరు పడండి, మీ చదువు మీరు చదవండి, మీ కోచింగ్కి మీరు వెళ్ళండి. మీకు ఎప్పుడైనా ఆదివారమో శనివారమో ఖాళీగా అనిపిస్తుంది కదా, ఆ రోజు మీరు ఆ దత్తక్షేత్రాన్ని పౌర్ణమి ప్రతి పౌర్ణమికి ఒక 5 వారాలు 5 పౌర్ణమిలు కానీ లేకపోతే ఒక 11 పౌర్ణమిలు కానీ వెళ్ళేసి రండి. అక్కడ ఒక రోజు రాత్రి దత్తక్షేత్రంలో మీరు పడుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకొని మీ విష్ని భగవంతుని దగ్గర దత్తాత్రేయ స్వామి దగ్గర చెప్పి ఆ రోజు రాత్రి అదే గుడిలో మీరు నిద్రించి ఉదయాన్నే లేచి సంగమ స్నానం చేసి మళ్ళీ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి మీ సంకల్పం చెప్పుకొని ఎవరైతే వస్తారో వాళ్ళకు తప్పకుండా అండి ఈ 5 నుంచి 11 వారాలు ఎప్పుడైతే ప్రదక్షిణాలు చేస్తారో ఆ 5 నుంచి 11 వారాలకి ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు అనేటివి ఆ దత్తాత్రేయ స్వామి మీకు అనుగ్రహిస్తాడనేది నా ఆలోచన అండి. నమ్మి విశ్వాసంతో చేయండి, ఖచ్చితంగా మీకు భగవంతుని అనుగ్రహం అనేది చాలా చాలా మెరాకిల్స్ చేస్తారు. నా జీవితంలో దత్తాత్రేయ స్వామి ఒక్కొక్క మెరాకిల్ చేసిన మెరాకిల్స్ కూడా మీతోటి ఒక్కొక్క వీడియోలో షేర్ చేసుకుంటానండి. మీకు అప్పుడు విశ్వాసం అనేది కలుగుతుంది. భగవంతుడు ఉన్నాడు కదండి, దయ్యం ఎంతుందని మనం విశ్వాసిస్తామో దేవుడు ఉన్నాడు అనేది కూడా అంతే వాస్తవం అండి. దేవుడే విశ్వంగా భావిస్తాము, దేవుడినే మనము దేవుడుగా ప్రార్థిస్తూ ఉంటాం. ఎంతో మంది పిల్లలు కష్టపడతారు పాపము, రేయనక పగలనక ఊరు వదిలి ఇంకొక ఊరికి వచ్చి కష్టపడుతుంటారు. కానీ ఒక్కొక్కసారి ఉద్యోగాలు అనేది వాళ్ళు చేసుకున్న కర్మ సిద్ధాంతాన్ని బట్టి కానీ లేకపోతే వాళ్ళలో ఏదో ఒక డ్రాబ్యాక్ కారణంగా జాబులు రాకోకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఉద్యోగం వచ్చే మార్గము ఆ భగవంతుడైతే ఖచ్చితంగా చూపిస్తాడనేది నా విశ్వాసం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేస్తే ఎవరికైనా ఉద్యోగాలు లేని వాళ్ళు, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక 11 పౌర్ణములు మీరు వెళ్ళేసి రండి. మీరే మళ్ళీ నాకు చెప్తారు. థ్యాంక్ యూ.